ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ ప్రజలు మొత్తము ఏమనుకుంటారు అంటే మొన్న రేవంత్ రెడ్డి సార్ ఇక్కడ వచ్చారు. వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టి ఒక ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ లో రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడారంట అంటే ప్రజలు అనుకుంటున్నారు అంటే మీకు బీఆర్ఎస్ పార్టీకి వేస్తే మీకు రైతు బంధు రాదు, బీఆర్ఎస్ పార్టీకి వస్తే మీకు పింఛన్ రాదు అన్నట్లు మాట్లాడుతున్నారు. అంటే అది ప్రజలు అనుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏందన్న? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు గతంలో కూడా చేసినటువంటి గోబెన్స్ ప్రచారం ఇదే. మూడోసారి ఎలక్షన్ లో గెలవడానికి కోసము భయంకరమైనటువంటి పరిస్థితులు చేసిన కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కాదు, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఇంటనే అయితే అన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పోయింది, ఇంకా 10 సంవత్సరాలు అయినా కూడా కాళేశ్వరం కట్టిండ్రు. 10 సంవత్సరాల్లో డబ్బులు అనుకున్నారు, కూలీశ్వరం ఏంటి. పాలమూరు రంగారెడ్డి కూడా 10 సంవత్సరాలు కాదు కదా, నాకు అధికారం ఇచ్చిన మొదట గెలిచిన అన్నప్పుడు ఏమన్నాడు కేసీఆర్ గారు అంటే, మొదట గెలిచినప్పుడు నీకు ఎవడో అడ్డమొత్తో చూస్తా, కాంగ్రెస్ వాళ్ళు కోర్టులో పోయి అడ్డుకుంటున్నారు కాబట్టి 10 సంవత్సరాలు మనం అధికారంలో ఒకరే పార్టీ ఉంటే ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి నీటి ద్వారా వెనుకబడినటువంటి పాలమూరును నేను నీళ్ళతో తడిపి మీకు పాదాలు కడుగుతా అని చెప్పి అబద్ధాల పునాదుల మీద వాళ్ళు రాజకీయం గడుపుకోవడం జరిగింది.